అలాగే తెలుస్తుంది. ఓకే ఓకే ప్యానలిస్టులు కూడా తీసుకుంటాం, మళ్ళీ వద్దు కానీ. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, ప్యానల్లో ఉన్న మా సోదరులకు, చూస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా మా ప్రసాద్ ఓపెనింగ్ వాడు బట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ ప్రియమైన ప్రసాద్ గారు ఓపెన్ గా చెప్పిన అనాలిసిస్ 130 140. మా సోదరుడు ఓపెనింగ్ వాడు ఈ వైలెన్స్ ఎందుకు జరుగుతుంది, దిక్కుమాలిన వైలెన్స్ అనేది బట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. కరెక్ట్. ఇది జరగాల్సిన అంశం కాదు, ఎందుకు జరుగుతుందో కూడా దీని మీద పరిశీలించారు. వాస్తవానికి ఇటువంటి వైలెన్స్ బిఫోర్ ఎలక్షన్ జరుగుతున్నదే ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ నాడు జరుగుతుంది. పాత రోజుల్లో బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళడానికి మనకు ఓటింగ్ పాత్రలు జరిగినప్పుడు జరిగేవి, పోలింగ్ బూత్ల దగ్గర జరిగేవి. మేము ఆ చిన్నప్పటి నుంచి మేము కళ్ళతో చూసిన వాళ్ళం. మా చిన్నప్పటితో ముందు సోడా బుడ్లు ఎగరేసేవాళ్ళు, తర్వాత టెక్నాలజీ పెరగడంతో కర్రలు, తర్వాత ఈ ఇరప రాడ్లు లాంటి మారణాయుధాలు ఇవన్నీ వచ్చినాయి. ఏది ఏమైనా తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో బాంబులు కూడా వేయడం కూడా జరిగింది. అంటే ఒకే ట్రెండ్ నడుస్తుంటది. ఒకప్పుడు ఏముంది, శివ రిలీజ్ అయిన తర్వాత సైకిల్ చైన్లతో కొట్టుకున్నారు. అదే ఏదో అంటే ఎన్నికలకు వచ్చే వరకు ఈ ట్రెండ్ ఉండేది. బాంబులు అనేది ఇప్పుడు ప్రత్యేకమైంది. ఏమో భవిష్యత్తులో తుపాకులు కూడా వస్తాయేమో పోలింగ్ బూత్ మనకు తెలియదు, కానీ ఇది వాంఛనీయమైన ట్రెండ్ కాదు. అది కూడా ఎన్నికలు అయిన తర్వాత దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మట్టికి సమాధానం చెప్పాల్సిన అవసరం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద స్పష్టంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది. శేఖర్ రెడ్డి కూడా మొన్న ఢిల్లీ జరిగిన డిబేట్లో కూడా ఉన్నాడు. మేము ఇద్దరు ఉన్నప్పుడు కూడా వేరే ఛానల్ కూడా అనుకున్నాం. పల్నాడు మాచర్ల ఏరియాలో అసలు మామూలుగా రాయలసీమ ఏరియాలో జరిగే ఇటువంటి ఘర్షణలు పల్నాడు మాచర్ల లాంటి ప్రాంతాలు కూడా రావటం వాంఛనీయం కాదు. గుంటూరు జిల్లా ఈ మధ్య ప్రత్యేకంగా ఎందుకో ఈ అసాంఘిక ఘటన కేంద్ర బిందువుగా ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో అది రాబోయే రాజధానికి దగ్గరగా ఉండే ప్రాంతం. ఆ ప్రాంతం ఇటువంటి ఘర్షణ పూర్తి వాతావరణము, యుద్ధ వాతావరణం లాంటి, లేకపోతే ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఉండటం అనేది ఇట్టి పరిస్థితులు కూడా వాంఛనీయం కాదు. రాష్ట్ర భవిష్యత్తు ఇచ్చే, దీర్ఘకాలిక భవిష్యత్తు ఇచ్చే దాన్ని మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్నికల హింసగా మనం చూడటం కాకుండా రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్తు ఇచ్చే దీని మటుకి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాల్సింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఉన్నా కానీ వాళ్ళు నిర్దుష్టంగా వాళ్ళని అడగదొక్కాల్సింది. అంటే ఒక్క విషయం, శాంతి ప్రసాద్ గారు, మీరు చాలా ఎన్నికలు చూస్తుంటారు, కానీ అధికార పార్టీ ఏవైనా ఇంకా ఆపద్వారం ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు అంటారు. ఇక్కడేంటి విరుద్ధంగా ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాయని పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, సజ్జల గారు వీళ్ళందరూ వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. సరే, వీళ్ళకి పని పాటలేదు. ఇప్పుడు మొగుడు పుట్టి మొగసాలకు ఎక్కిన రకాలు వీళ్ళందరూ చేసేది వాళ్ళు, కానీ వేరే వాళ్ళు చేయించారని చెప్తారు. అక్కడ కుదిరేయండి. కాకపోతే మా ప్రసాద్ చేసిన ఒక కామెంట్ నేను తీవ్రంగా విమర్శిస్తాను. అదేంటంటే భార్యను తీసుకుని వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు, ఇదేం సాంప్రదాయం. పొద్దున కూడా ఒక ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధి అడిగాడు, మా పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు, ఆమె ఓటర్ కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఓటింగ్కి వెళ్ళింది. ఆ పోలింగ్ కేంద్రం దగ్గరికి, కానీ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళే విషయాలు ఉంటే మాకు చూపించండి, మేము మాట్లాడదాం. ఆమెకి భారతదేశంలో కాదంటున్నారు, ఉందా ప్రూఫ్ ఏమన్నా? ఎందుకులేండి ఆయనతో ఇప్పుడు పంచాయతీ ఆవిడ వెళ్ళడం యాక్సెప్టబుల్ కాదు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆమె బూత్ లోకి వెళ్ళలేదు, వీడియో ఫుటేజ్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే లోపలికి వెళ్ళింది. ఆయన అక్కడ మీడియాలో కూడా తిట్టిన విషయాలు కూడా వీడియో ఫుటేజ్లు అన్ని ఛానల్స్ లో వచ్చినాయి. ఆమె లోపలికి వెళ్ళడం జరగలేదు, బయట నిలబడింది. ఆమెకి ఎందుకు తీసుకెళ్లారంటే భారతదేశంలో పోలింగ్ ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియలో బేసిక్ అయిన ఈ మూలాధారమైన ఓటింగ్ అనేది ఎలా జరుగుతుందో అనే దానికి ఆమెకు వివరించడం కోసం తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు ఆ జంట వారణాసి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి నామినేషన్ ర్యాలీలో పాల్గొనడానికి, అక్కడ నామినేషన్ పర్వంలో పాల్గొనడానికి, కాశీనాథుని దర్శించుకోవడానికి అతను కుటుంబ సమేతంగా మంగళగిరి వచ్చారు. మంగళగిరి నుంచి అక్కడ ప్రక్రియ కాగానే వాళ్ళు బయలుదేరి వారణాసి వెళ్ళారు. అక్కడ ఆమె ఎక్కడా కూడా లోపలికి అడుగు పెట్టిన దాఖలా ఉంటే చూపించండి ప్రసాద్ గారు. ఇది ఉందా ఏమన్నా ప్రూఫ్? సార్ మొత్తం మీడియాలో నేను నా ఫేస్బుక్ లోనే పెట్టాను ఫోటోలు.
మీరు కావాలంటే ఆ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసుకోండి. ఇక్కడ ఒక విషయం పార్టీ నుంచి అధికార ప్రకటన కూడా నేను పెట్టాను. ఇప్పుడు మనకు ఒక విషయం, ఆయనకి ఆల్రెడీ ఆ ఊర్లో ఓటు లేదు, మంగళగిరిలో ఓటు ఉండేది హైదరాబాద్లో. ఓవరాల్గా ఆయనకే దిక్కులేనప్పుడు ఆ లావణ్ని కూడా తీసుకెళ్ళి అక్కడ నిలబడి ఏం సాధిస్తారో నాకైతే అర్థం కాలే. ఎవరికి ఏం That is a debatable topic కానీ కాదు. అంతే దిక్కు లేకపోవడం ఉంది, ఏ పోటు ఉండొచ్చు కదా. ఈ మాట ఎప్పుడో చేసుకోవాలి. ఓటు ఉంది ఆయనకి, నియోజకవర్గంలో నిలబడి ఓట్లు నిలబడతాడంటే అందరూ అలాగే ఉన్నారు. పులివెందులో ఉన్నాడు జగన్ రెడ్డి ఇక్కడ దిక్కుందా? ఆ పులివెందులో ఉన్నాడు జగన్ రెడ్డి ఇక్కడ దిక్కుందా? ఎందుకు దిక్కులేదు? రేపు 4వ తారీఖు పడితే దిక్కేది తెలుస్తుంది. దిక్కుంటుంది ఇక్కడ. 4వ తారీఖు నాడు ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారో గెలిదని డిబేట్ అయితే జరగట్లే. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తలేదని డిబేట్ నడుస్తుంది. చెప్పాలి నువ్వు రంగు మార్చుకుంటే రంగు మార్చుకో, నీ కళ్ళ సార్ వ్యక్తిగత వద్దు, వాస్తవం మార్కెట్ ఏం డిస్కషన్ అవుతుంది దాని మీద మాట్లాడదాం. స్వీపింగ్ రిమార్క్స్ మహిళల మీద మాట్లాడేటప్పుడు కొద్ది సమయం పాటించి నేర్చుకోవాలి. నేనే మహిళల మీద ఏం మాట, వాళ్ళ భార్య గారికి ప్రాతిపదిక మీద మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ చెప్తా, ఇవాళ మీకు భార్య సమేతంగా ఓటేసిన ఉదంతాలు నేను క్లియర్ గా చెప్పా. వాళ్ళిద్దరికి ఓటుంది పోలింగ్ బూత్ లోకి వెళ్తారు. ఓట్లేని లోపలికి ఎందుకు వెళ్తారు అనేది ఫస్ట్ ప్రశ్న. ఓట్లేని ఏ ప్రాతిపదిక లోపలికి వెళ్తారు? లోపలికి వెళ్ళారా? ప్రూఫ్ ఉంటే చూపించండి. మీకు అరే మాధ్యమాల్లో క్లియర్ గా కనబడుతుంటే మరి భూముడు చూపించండి. నేను మీరు ఏం సార్ సంభాషణ సరే ఈ రాష్ట్రంలో ఏ సంభాషణ కావాలని చూస్తున్నా డ్యూ రెస్పెక్ట్ సార్. మాధ్యమాలు నేను మీరు మీ ఓటు మీరు వేసారు, నా ఓటు వేసుకునే కదా ఏం మీరు మారుతున్నారు? పోలింగ్ బూత్ లోకి వెళ్ళింది అనేది ఎవరైనా ఉంటే ప్రూఫ్ బయట పెట్టండి. ప్రింట్ వస్తుందా అని అడిగే అజ్ఞాని గురించి కూడా మీరు మాడాలంటే మీరు ఏం చెప్పాలి? మీరు చెప్పండి. ఆయనకి ఏం తెలియదు విషయం క్లియర్ గా తెలుసు. లోపలికి భార్య తీసుకెళ్ళలేదు కూడా తెలియదు. ప్రింట్ వస్తుందో తెలియదు. ఓ తప్పు చేసిన రెండు తప్పు చేసిన అప్లికేషన్ నేను ఓపెన్ ఛాలెంజ్ తీసుకున్నా. ఎవరికోవాలి దిక్కుమాల ఛాలెంజ్? ఆ వీడియో బయట ఉంటే బయట పెట్టండి. ఎలక్షన్ ఎవరికోవాలి? ముందు గెలుపులేదు ఎవరి కాలం ఎందుకు ప్రస్తావన? ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, ఆయన గెలుస్తారు లేదు చర్చ పెట్టండి. లోపలికి వెళ్ళిందో లేదో నాకెందుకు, వెళ్ళిందని మాధ్యమాలు వస్తే తప్పు. ఎలక్షన్ కమిషన్ ఇగ్నోర్ గురించి ఆయన గెలుస్తాడు, కూటమి గెలుస్తున్నా. సరే నేను గెలిచిన మారదాం. 4వ తారీఖు మీరు ఉంటారు, 4 తారీఖు మీరు అంటారు, 4 లోపు నేను ఉంటాను. రోజు అందరూ వైసీపీ కలతో చూడాలి, కోరుకోవడం తప్పు. సోదరా నువ్వు విశ్లేషకుడు మాటలు తప్పలేదు, కానీ మహిళ ఎందుకు వచ్చింది ఏంటిది? ఎలా వెళ్తారు? కాదండి ఏ ప్రారంభం మీరు చెప్పండి. శాంతి ప్రసాద్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంటది. ఓ ముగ్గు ఎత్తరు 1000 అడుగుల దూరంలో, 100 అడుగుల దూరంలో. ఐడి కార్డు లేకుండా, ఓటు హక్కు లేకుండా ఏ ప్రాతిపదికన లోపలికి